ज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। वाञ्छाकल्पतरुभ्यश्च कृपासिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायिते कृष्णाय कृष्णचैतन्य नाम्ने गौरत्विषे नमः। हे कृष्ण करुणा सिन्धु दीनबन्धो जगत्पते गोपेश गोपिकान्त राधा कान्त नमोऽस्तुते। तप्तकाञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। యూట్యూబ్ ఛానల్ ద్వారా మనోహర చంద్రిక వీక్షించే మహా భక్తులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. యూట్యూబ్ ఛానల్ వారికి మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మహిమా జ్ఞానం వలన చిత్తము దృఢమవుతుంది. మన చిత్తము దానియందు స్థిరంగా లగ్నం అవ్వాలంటే శాశ్వతంగా దాని మహిమ మనం తెలుసుకోవాలి. మహిమా జ్ఞానం వలన చిత్తము దృఢమవుతుంది. స్వయం భగవాన్ కృష్ణ వ్రజేంద్రనందన, ఆ కృష్ణుడే బ్రజేంద్రనందనుడు, నందకుమారుడు. ఆయన స్వయం భగవానుడు. ఆయన నుంచి సమస్త అవతారాలు వచ్చాయి. ఆ కృష్ణుడే శ్రీ చైతన్య మహాప్రభువుగా అవతరించారు ఈ కలియుగంలో. కాబట్టి శాస్త్రమునందు గురువాక్యమునందు శుద్ధమైనటువంటి శ్రద్ధ గలవాడే ఈ సంసారాన్ని తరించగలడు. సిద్ధాంతమును వినిన ఎడల మనకి దాని యందు రుచి వృద్ధి అవుతూ వస్తుంది. సిద్ధాంతం అనేటువంటిది ఒక పాత్ లాంటిది, ఒక మార్గం. దాని యందు శ్రద్ధ ఉంటే గమ్యానికి చేరుస్తుంది మనల్ని. కాబట్టి సిద్ధాంతమును మనం విన్నట్లయితే, మేము వినకపోయినట్లయితే దాని యందు రుచి లభించదు. కాబట్టి భక్తి అనేటువంటిది ఒక లతా స్వరూపిణి. ఒక తీగ ఎలా అయితే సపోర్ట్ లేకుండా ఎదగలేదు, కిందకి వారిపోతుందో, అలాగే భక్తి అనేది కూడా నిరంతరము శాస్త్రము, గురువు, మంత్రము, ఉపాసన, ఆరాధన అనేటువంటి బలము ద్వారా నిలబడి అది పైకి సాగుతుంది. కాబట్టి కఠోరంగా మనం ఇంద్రియాలని దమనం చేసే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు. భగవంతుడు సృష్టించారు ఈ ఇంద్రియాలు. ఇంద్రియాధిష్టాన దేవతలు ఉంటారు. వాటికి ఒక్కొక్క ఇంద్రియానికి ఒక దేవత ఉంటారు. కాబట్టి ఈ హరి యొక్క మాయని మనం దాటడం అంత సులభం కాదు. హరిమాయ అతి ప్రబలం. దైవీ హేష గుణమయ్యి మమమాయ దురత్యయ. కాబట్టి నన్ను శరణ పొందినటువంటి వాళ్ళే నా అనుగ్రహం వలన ఇంద్రియాలను జయించగలుగుతారని భగవంతుడు చెప్తున్నాడు. కనుక స్వప్రయత్నం ద్వారా అది సాధ్యపడదని తెలుసుకుని శరణ పొందాల్సిందే. శరణ పొందడం అంటే ఏముంది? భగవంతుడు ఇచ్చిన ఇంద్రియాలని భగవంతుడికి సేవలు వినియోగించి ఆయనకు ఆనందం కలిగించడమే. యజమానికి ఆనందం కలిగించడమే సేవకుడి యొక్క ధర్మం కదా. కాబట్టి స్వప్రయత్నం ద్వారా ఇంద్రియాలను దమనం చేసే ప్రయత్నం మానేసి భగవంతుని శరణ పొంది భగవంతుని సేవలో వాటిని మనం వినియోగించాలి. మనం ఒకవేళ కృత్రిమంగా బలాత్కారంగా ఇంద్రియాలను కట్టి పడేసామనుకోండి, అవి అదును చూసుకుని మళ్ళీ మనల్ని పతితులను చేసేస్తాయి. అటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. ఋషికే గోవింద సేవ ఏతో అనన్య భక్తి కథ. ఇంద్రియములను గోవిందుని యొక్క సేవలో నియుక్తం చేయవలనని అపరోక్షానుభవ సంపన్నుల వద్ద, తత్వదర్శుల వద్ద శ్రద్ధతో వినవలనని మనకి పెద్దలు చెప్తున్నారు. వారు భక్తి మార్గాన్ని వివరిస్తారు మనకి. భక్తి అంటే ఏమిటి? భక్తి పట్ల ఉండేటువంటి అయిష్టత పూర్తిగా తొలగించేటువంటి శక్తి కలిగిన వారు. దీనిలో విశేషంగా భగవంతుని యొక్క రూప చింతనమే ప్రధానమైంది. భక్తి అంటే ఉపచారాలు, సేవలు మనం చేస్తూ ఉంటాం. కానీ భగవంతుని యొక్క దివ్యమంగళమైన దివ్య సౌందర్యంతో కూడి ఉన్నటువంటి ఆ రూపాన్ని చింతన చేయడమే భక్తి ప్రధానమైన లక్షణం. అది ఆయన యొక్క రూపం ఎలాంటిది? అప్రాకృతం, పరమ సత్యము, నిత్యం. కొంతమంది భగవంతుడికి అనేక రూపాలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం తెలుసుకుని ఏర్పాటు చేసుకున్నవి మనోకల్పితములు అంటున్నారు. భగవంతుడిని కల్పించేటువంటి మనోశక్తి మనకు లేదు. కానీ భగవంతుడికి కల్పిత రూపం లేదు. ఆయన కాలమునకు దేశమునకు అతీతుడు కదా. కాబట్టి ఆయన యొక్క రూపం ఎలాంటిది? అప్రాకృతం,
పరమసత్యం నిత్యం. కాబట్టి మిత్రమా, ఒకవేళ నీకు బంధు బాంధవులతో గుడి వినోదించాలంటే, ఆనందంగా కాలాన్ని ఇక్కడే గడిపించాలంటే కేసీ తీర్థమునకు వెళ్ళదారు. బృందావనంలో ఒక కేసీ తీర్థం అనేటువంటి ఒక క్షేత్రం ఉంది. ప్రధానమైనటువంటి ప్రసిద్ధి చెందినటువంటి ఒకనొక పవిత్ర ప్రదేశం ఉంది కేసీ తీర్థం బృందావనంలో. అక్కడికి మాత్రం వెళ్ళకు. ఎందుకని? అక్కడ ఎవరున్నారు? హాస్యవదనుడు, త్రిభంగిమ వేణుధారి, సిగిపించే మౌళి ఆయన గోవిందుని వైపుకి అక్కడికి వెళ్ళకు, ఆయన చూడకు. కారణం ఎందుకనంటే ఆయన దర్శించిన మాత్రము చేతనే చిత్తంలోని యొక్క నిఖిల ఇతర రాగములను కూడా విదూరితము చేస్తాడు. ఇతర రాగ విస్మరణం, ఏ రకమైనటువంటి ఆ రాగాలు లేకుండా ఆయన ఆకర్షిస్తాడు. కనుక బంధుబాంధవులు సంసారంలో సుఖంగా ఇక్కడే ఉండాలంటే బృందావనంలో ఉన్నటువంటి కేసీ తీర్థంలో ఏం చేసి ఉన్న భగవంతుని చూడకు అని చెబుతున్నారు. అంతేకాకుండా తన యొక్క రూపమునందు అనురాగమును ఉదయింపజేసినటువంటి నయనములను రంజింపజేస్తాట భగవంతుడు. ఎప్పుడు కూడా ఆనందముతో కనులెప్పుడు కనురెప్ప వేయకుండా, కనులు తిప్పకుండా ఆకర్షించేటువంటి రూపమే భగవంతుడి యొక్క రూపం. అంచేత శ్రీమద్ భాగవతంలో మనకు బరాయితే నయనే నరాణం లింగాన్ విష్ణు నిరీక్షతో ఏ పాదో నృణాం తౌ ద్రుమ జన్మ భాజో క్షేత్రాన్ని నాను ప్రజతో హరేర్యు అన్నారు. 2వ స్కందం 3వ అధ్యాయం 22వ శ్లోకం. అంటే విష్ణు భగవాను యొక్క శ్రీమూర్తిని దర్శింపనట్టు కన్నులు నెమలిపించేంతో సమానం. తీర్థానికి వెళ్ళకపోయినట్లయితే ఆ పాదాలు వృక్షముల వంటివి. ఒకప్పుడైనా భగవంతుడి యొక్క పాదరేణులను, భక్తుల యొక్క పాదరేణులను మనం ధరించకపోయినట్లయితే మనం బతికి ఉన్నా కూడా శవముతో సమానం అని చెప్పారు. కాబట్టి శ్రీ గురుదేవుని శ్రీ విగ్రహము, మంత్రము, శాస్త్రము యొక్క మహిమా శక్తి తెలుసుకున్నట్లయితే వాటి యందు మనకి విశేషమైనటువంటి బుద్ధి కలుగుతుంది. లేకపోతే సామాన్య బుద్ధి కలుగుతుంది. సాధనకి మనకి ప్రేరణ కలగదు. ప్రేరణాశక్తి లేకపోతే సాధన ఏం చేస్తాం మనం? అందువలనే అనన్య భక్తిని మనం ఆచరింపదలిచినటువంటి వారు కృష్ణ సంబంధ జ్ఞానాన్ని పొందినట్లయితే ఆయన పాదపద్మములు యందు చిత్తం దృఢముగా స్థిరముగా లగ్నమవుతుంది. ఆయన గురించిన జ్ఞానం మనకు లేకపోతే చిత్తం ఎలా స్థిరంగా లగ్నమవుతుంది? కాబట్టి అర్జునుడు విశ్వరూపాన్ని దర్శించిన వెంబటనే నమః పృష్ఠాధ పృష్ఠతస్థే, నీకు ముందు వెనక పైన కింద అన్ని చోట్ల నమస్కారం అని చెప్పారు. మహిమాజ్ఞానం మనం శాస్త్రం ద్వారా తెలుసుకోవాలి, అనుభవం ద్వారా ఆస్వాదించాలి. బ్రజవాసులు కూడా శ్రీకృష్ణ భగవాను గోవర్ధనాన్ని 7 రోజుల పాటు తన యొక్క హస్తాగ్రమనందు ధరించినందువల్ల ఆయన మహిమను తెలుసుకున్నారు వాళ్ళు. కాబట్టి బ్రహ్మ దేవదేవ జగన్నాథు గోవింద పురుషోత్తమ అని స్తోత్రం చేశాడు ఆయన్ని, ఆయన మహిమ తెలుసుకున్న తర్వాత. అంతకుముందు సామాన్య బాలుడుగా భావించి ఆ గోవుల్ని, కోపగుల్ని మాయ చేశాడు. భగవంతుని యొక్క మహిమ తెలుసుకున్న తర్వాత హంసవాహనాన్ని కిందకి దిగి 4 తలకాయలతో నమస్కారం చేసి కన్నీళ్లు పెట్టుకుంటూ ప్రార్థన చేశాడు. ఇక్కడ గోవిందం ఆది పురుషం తమహం భజామి, అదే బ్రహ్మ సంహిత. కాబట్టి మహిమా జ్ఞానం వలన మనకి చిత్తం దృఢమవుతుంది ఆరాధన ఎందని విన్నవించుకుంటూ పంచాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ